బద్వేల్ మండలం గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ అని చెప్పి ఒక పర్సన్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను పోలీస్ స్టేషన్కి రాబడి తనకు పోయిన సంవత్సరం ఈ ఇన్స్టాగ్రామ్లో పూజితారెడ్డి 0707 అని చెప్పి ఒక రిక్వెస్ట్ తనకు వచ్చిందని చెప్పి గుర్తించి దాన్ని పట్టించుకోకపోయేసరికి ఆ గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి, ఈ యొక్క పూజితారెడ్డి నాకు బాగా తెలుసు, ఈమె పులివెందుల, ఈమె నా క్లాస్మేట్, మంచిది అని చెప్పి నీవు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, బాగుంటుంది అమ్మాయి, ఒకసారి యాక్సెప్ట్ చేయి ఆమె రిక్వెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని మేరకు అబ్బాయి అతని మాటలు నమ్మి, ఎందుకంటే వాళ్ళిద్దరు కజిన్స్ అశోక్ రామలింగారెడ్డి, ఆ రామలింగారెడ్డి మాటలు నమ్మి ఇతను పెన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఆవిడతో చాటింగ్ మొదలుపెట్టిన తర్వాత, సో ఆ చాటింగ్ క్రమంలో ఆమె యొక్క బాధలు ఇట్లా ఈ రకంగా వాళ్ళ కుటుంబ పరిస్థితులు అవన్నీ చెప్పి, కొంత ఏదో సైట్ కోసం అని చెప్పి, తర్వాత వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ పెట్టుబడులు పెట్టే ఈ షేర్స్లో పెట్టుబడులు పెట్టి లాస్ అయినారని చెప్పి, సో ఆ కారణంతో ఇతర కారణాలతోటి ఇతని అమాయకుని చేసి డబ్బులు ఆమె అకౌంట్లోకి వేయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈమె ఫ్రెండ్ ఒక ఆమె చంద్రకళ అని చెప్పి కూడా ఆమె పరిచయం చేయడం జరిగింది. ఆమె కూడా వేరే కారణాలు చెప్పి ఆమె అకౌంట్ నుంచి కొంత అమౌంట్ ఇతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రామలింగారెడ్డికి. సో ఈ ఇద్దరు అకౌంట్ నుంచి రామలింగారెడ్డికి ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాయి అమౌంట్. అలాగే ఈ అబ్బాయి ఇక ఇది ఏంటి, నాకు డబ్బులు వీళ్ళు విపరీతంగా పీడిస్తూ ఉంటారని చెప్పి నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అని అడిగేసరికి ఈ పూజితారెడ్డి ఏం చేసిందంటే, ఈ ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్చర్స్, ఈ చేతులు కోసుకునేటువంటి పిక్చర్స్, ఇట్లా నేను కోసుకున్నాను అని చెప్పి ఆ పిక్చర్స్ ఇవి నేను చనిపోయి నా చావుకు నువ్వే కారణం అవుతావు అని చెప్పి అటువంటి మెసేజ్లు పెట్టి అతనికి ఆ కేసులు ఇరికిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అబ్బాయితోటి మరికొంత డబ్బు కూడా అతను వాళ్ళ యొక్క చెన్నైలోని వాళ్ళ కొలీగ్స్ తోటి, తర్వాత వాళ్ళ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి లోన్స్ తోటి ఈ ఒక డబ్బులు చెల్లించడం జరిగింది. సో ఈ డబ్బంతా కూడా అల్టిమేట్గా రామలింగారెడ్డికి చేరుకుంది. సో ఈ రామలింగారెడ్డి గురించి తర్వాత వెరిఫై చేస్తే ఇది ఎంతవరకు పోయింది, ఏమైనా ఈ డబ్బా అతను ఏమైనా వేరే ఏదాంట్లోనే ఇన్వెస్ట్ చేశాడా, సో ఈ కొంత ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్ కూడా దీంట్లో అవసరం అవుతుంది. ముందు అసలు ఈ అకౌంట్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవన్నీ ఈ ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకురావడం జరుగుతుంది. సో అతని ఫిర్యాదు మేరకు వాళ్ళిద్దరి పైన ఎఫ్ఐఆర్ ఒకటి ఇష్యూ చేయడం జరిగింది సంబంధిత సెక్షన్స్ తోటి. దాని పరిశోధన అనేది ఇక సైబర్ క్రైమ్ వాళ్ళ ఒక అసిస్టెన్స్ తీసుకొని ఈ యొక్క పరిశోధనలో ఇందాక చెప్పినట్లు నా డబ్బులు వాళ్ళు ఏదైనా డైవర్ట్ చేశారా, ఏదైనా ప్రాపర్టీస్ కొన్నారా, అది కూడా చూస్తాము. అది కూడా ఉంటే నా కోర్టుకు అది కూడా పెట్టేలాగా మేము తగిన న్యాయ సలహా పొంది ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మరి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వాళ్ళ అమ్మ నాన్న పాత్రలు ఏంటి, వాళ్ళు కూడా ఇతనితో మాట్లాడడం జరిగింది, ఆ పాత్రలు ఎవరు పోషించారు, సో ఇవన్నీ కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది. ముందు దీని రిజల్ట్ కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తాము. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.